బొమ్మెర పోతన అనువదించిన భాగవతాన్ని ఆధునిక తాళపత్రాల్లో ముద్రిస్తున్నారు. తెలుగు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులో ప్రత్యేక మిషన్లతో ముద్రించి విద్యార్థులకు అందజేస్తున్నారు. తెలుగును ప్రపంచ దేశాలకు పరిచయం చేసేందుకు తాము ఒక ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు. ఇక పోతన రాసిన భాగవతాన్ని ఆధునిక ముద్రణ తీరుపైన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈయన వరంగల్ నీట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు. హన్మకొండ జిల్లా కాచిపేట సిద్ధార్థ నగర్ కు చెందిన ఈయన పాఠశాల విద్యాభ్యాసంలో పోతన పద్యాలు చాలా బాగా పాడినట్లు చెప్తున్నారు. ఇంగ్లీష్ పై పిల్లలకు తల్లిదండ్రులకు మోజు పెరగడంతో తెలుగు మరుగున పడిపోకుండా ఉండడం కోసం భాగవతంలోని 193 పద్యాలతో భాగవత ఆణిముత్యాలు బుక్ తయారు చేయించారు. పోతన మార్చుని భాగవతాన్ని తాటాకులపై ప్రాసెస్ చేయించి పోతన రాసిన 307కు పైగా పద్యాలతో అప్పటి తాళపత్ర గ్రంథాలను పోలినట్లుగా బెంగళూరులో ప్రత్యేక మిషన్లతో ప్రింటింగ్ చేయించారు. పోతన పద్యాలు మరుగున పడకుండా ఉండడం కోసం తమ మిత్రులందరూ కలిసి అమెరికాలో స్థిరపడిన మరో మిత్రుడు మల్లిక్ పుచ్చా ఆధ్వర్యంలో పలికిడిది భాగవతమట ఆధునిక తాళపత్రాలపై ముద్రించి తెలుగుపై మక్కువ ఉన్నవారికి అందజేశామని చెప్తున్నారు పాండురంగారావు. పోతన గారు ఇచ్చినటువంటి సంపద చాలా అమూల్యమైనటువంటి సంపద. తాళపత్ర గ్రంథాలని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పిల్లల చేత ఇది కంఠస్థం చేయించి కాంపిటీషన్స్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటుంటాము. సో పిల్లల్లో మనం తీసుకుని వెళ్ళాలి. ది యంగ్ బాయ్స్, ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ లెర్న్ దీస్ ఇంపార్టెంట్ పద్యాలు అని కంఠస్థం చేస్తే వాళ్ళకి స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. పోతన స్వగ్రామం బమ్మెరకు వెళ్లి వచ్చినట్లు పిల్లలందరూ తెలుగులో పద్యాలు చదివేందుకు చేస్తున్న ప్రయత్నం చాలా సంతోషం అనిపిస్తుందని పాండురంగారావు సతీమణి కోటీశ్వరి దేవి చెప్తున్నారు. సారు ఇవి తయారు చేశారనమాట. ఈ పద్యాలు అవి పోతన గారి అందరికి పిల్లలందరికీ చెప్పించాలని ప్రయత్నం అన్నమాట మాది. చాలా బాగా ఉంది. సారు చేసిన ఈ పద్యాలన్నీ పిల్లలందరికీ బాగా చదువుకుంటే మంచిగా ఉంటుందని మా ఉద్దేశం అన్నమాట. అందరికీ పంచాలని. పోతన రాసిన పద్యాలు భాగవతంను భావితరాలకు అందించడం కోసం తాము 100 గ్రంథాలను తయారు చేసినట్లు తెలిపారు ప్రొఫెసర్ పాండురంగారావు. అలాగే తెలుగు గొప్పతనం తెలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.